అట్రండి దా ఇటు రండి ఇది ఇంకో మైకి. వీళ్ళది ఒక విచిత్రమైన బాధలు ఉన్నాయి. కొంచెం ముందు జరగడం స్క్రీన్. విచిత్రం అంటే విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. డబల్ బెడ్రూమ్లు ఇప్పిస్తా అని ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 తీసుకున్నారు. అక్షరాల ₹1,00,000. మళ్ళీ ఆర్డినరీ కాపీలు ఏం కాదు, మొత్తం ప్రొసీడింగ్ కాపీలతో ఇక ఆర్డీఓలు సంతకం చేసి ఇగో మీకు డబల్ బెడ్రూమ్ పట్టా మంజూరు అయిపోయిందని ఇచ్చిండు. మళ్ళీ ఇప్పటి వరకు వాళ్ళకి డబల్ బెడ్రూమ్ రాలే, ₹1,00,000 రాలే. ఇటువంటి మోసాలు అన్నింటి కాదు, దాదాపు 600 మంది ఉన్నారు. 600 మంది ఇంకా బయట మస్తు మంది ఉన్నారు బాధితులు. 600 మంది ఉన్నారు. వాళ్ళతోనే మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత చూద్దాం ఎవరు మాట్లాడతారమ్మా. ఇది పట్టుకోండి. ఇది 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 ఇవి ఎంత మంచిగా ఇచ్చింది చూడు ప్రొసీడింగ్ ఆఫీసు. హర్ష గవి ఒకసారి. ఇవి 1 కాదు 2 కాదు. ఇగో మీరు నవ్వుకుంటారు. ఇగో ఇవన్నీ ఇట్లా పట్టుకోండి. ఇవన్నీ కాపీలేనా. ఇక 1 ఇది. ఇప్పుడు ఇవన్నీ అఫీషియల్గా ఏమున్నది దీంట్లో, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డీఓ సంతకంతో. ఇగో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మల్కాజ్గిరి డివిజన్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. ఏడవన్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు అందరు ఎడవన్నారు. గుడ్డి గుర్రాలకు పనులు తోముతున్నారా. డబల్ బెడ్రూమ్లు ఇప్పిస్తా అని కొందరు దుర్మార్గులు వీళ్ళ దగ్గర నుంచి ఆశలు చూపి ఇటువంటి ప్రొసీడింగ్ పత్రాలు మొత్తం ఇచ్చి వాళ్ళు రోడ్డున మీద పడితే ఒక్క కొడుకు ఎందుకు మాట్లాడరా భయ్. వాళ్ళకి అండగా ఉండాలి కదా. టీఆర్ఎస్ వాడు కానీ, బీఆర్ఎస్ వాడు కానీ, కాంగ్రెస్ వాడు కానీ, బీజేపీ వాడు కానీ మేము సమాజ సేవ చేస్తా అని పొంగణావాలు కొడుతున్న ఈ దరిద్రులు అందరూ వీళ్ళకి అండగా ఉండాలి కదా అని అడుగుతున్నాం. ఇవి చూడు ఇగో ఎన్ని పత్రాలు. ఇట్లా పట్టుకోమ్మా. 1 ఇగో 600 పత్రాలు. ఇగో పేరేం పేర్లు రాలేదన్న. ఓకే 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 ఓకే. కహా శైలాస్ ఇగో 2. ఇగో నిషాద్ 3. ఇవి 1 కాదు 2 కాదు 4 కాదు. ఇక వాడినవే. ఇగో ఇప్పుడు ఇవి 600 పత్రాలు ఉన్నాయా మన దగ్గర. 600 పత్రాలు. 1 కాదు 2 కాదు 3 కాదు 600 పత్రాలు అఫీషియల్గా. వీడు ఎంత అఫీషియల్గా ఉన్నదో ఒక్కసారి మీరు క్లియర్గా చెక్ చేయండి. ఇది ఎంత పట్టుకోమ్మ. ఇది ఎంత అఫీషియల్గా ఉందో ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. చూపిస్తా ఇది మీకు. అప్పుడే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇది ఎంత క్లియర్గా ఉందో మీరు చెక్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆఫీస్ ఆఫ్ ద రెవెన్యూ డివిజన్ ఆఫీసర్, ఆర్డీఓనే ఇళ్ళ పట్టాలు మంజూరు చేసేటి పత్రం. అఫీషియల్ పత్రం ఎట్లుంటుందో అట్లనే యాజ్ స్టేజ్కి ఇచ్చింది. 600 మందిని మోసం చేసింది ఒక ఆమె. ఇక వాళ్ళ మాటలు విన్న తర్వాత మనం మాట్లాడదు. చెప్పమ్మా ఏం జరిగిందో. వామ్మో. కలెక్టర్ గారితో మాట్లాడి మీకు బ్లాక్లు ఏమైనా చేంజ్ కావాలంటే కూడా నేను చూపిస్తా. ఇదేమో డీడీ కట్టింది గవర్నమెంట్కి. డీడీ కట్టింది. ఇంకా పోజులకి ఫోటోలు కూడా దిగింది. అన్న ఫోన్లో ఉన్నాయి ఫోటోలు. మా ముందర కలెక్టర్తో కూడా మాట్లాడింది. ఆన్లైన్ కూడా చూపించింది. వెబ్సైట్ ఉంది ఇందిరమ్మ ఇల్లు అని, ఆన్లైన్ కూడా చూపించింది. ఇందిరమ్మ ఇండ్ల పేర్లతో 600 మందిని మోసం చేసింది ఆమె. పుష్పలత. ఆమె పేరు పుష్పలత. ఏడుంటుంది ఆమె? తిరుమలగిరి పుష్పలత. మీరు మాట్లాడిన తర్వాత ఆమెకు ఫోన్ చేద్దాం. ఏం జరిగిందో చెప్పమ్మా నువ్వు ఫస్ట్. పుష్పలత అనే మనిషి మాకు కలిసింది. ఇట్లా డబల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని చెప్తే ఎక్కడెక్కడ ఇప్పిస్తారు అంటే మీరు ఎక్కడ కావాలో మీరు చెప్పండి మేము ఇప్పిస్తామని చెప్పి నిజాంపేట, కైసర్ నగర్, దమ్మాయిగూడ, సాకేత్, బాచుపల్లి అని చెప్పి మాకు చెప్పి మా దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ₹1,00,000 వసూలు చేసింది. మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మేము ఒక్కొక్కళ్ళము 4 ముగ్గురిని కూడా కల్పించినాం. ఎందుకు అంటే ఇల్లు వస్తుందని ఒక ఆశతోని
మేము ముందుకొచ్చి అది కట్పియడం జరిగింది. మమ్మల్ని దమ్మాయి కూడా పిలిచింది, సాయిరామ్ నగర్కి పిలిచి ఇక్కడ ఇగో మీకు ఇక్కడ వస్తాయి అలాట్మెంట్ ఇక్కడ అవుతుంది అని చెప్పి చూపించింది. ఆమె ఎక్కడ పిలిచినా అక్కడ అందరి దగ్గరికి పోయినాము. తర్వాత మాకు ఎందుకు ఆ పట్టాలు చూసినాక కొంచెం డౌట్ వచ్చి మేము అడిగితే ఇక మేము అడిగిన దగ్గరలా కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాము. కలెక్టర్ అప్పుడు మూసీ నది కొట్టుకుపోయింది కదా, సార్ రాలేకపోయిండు, మీరు కొద్దిగా ఆగండి అని చెప్పి మమ్మల్ని ఆపింది. మళ్ళా తర్వాత అభిరామ్ అనే ఒక పర్సన్ని కల్పించి ఈయన అఫీషియల్గా సార్ ఈయన ఆగస్ట్ 15th రోజు మన మినిస్టర్ పొంగులేటి గారు రిలీజ్ చేస్తారు, అప్పుడు ఇస్తారని చెప్పి ఒక లెటర్ ఇచ్చింది. అట్లా మాకు జరుపుకుంటూ వచ్చింది. తర్వాత మాకు జరిగింది ఏంటంటే 3.5 సంవత్సరాల కింద కొన్ని పట్టాలు ఇచ్చిందంట, ఒక 300 పట్టాలు ఇచ్చింది. నేను అడిగిన 3.5 సంవత్సరాల కింద కానిది మీరు 15 నెలల కింద మా దగ్గర ఎట్లా పైసలు తీసుకున్నారు, మీరు ఒక్కరికన్నా ఇప్పించిండ్రా మాకు చెప్పండి అని కూడా అడిగినాం. వస్తే మీరు అట్లా తొందరపడితే ఎట్లమ్మా అవుతుందని చెప్పి జనాలతో వచ్చి మాట్లాడడం, నిజాంపేటకు వచ్చి అందరినీ కలిసింది, మాట్లాడింది, అందరికీ సంజాయించింది. అలాట్మెంట్ కూడా చేసింది కదా, ఇట్లా అలాట్మెంట్ చేసిరు కదా. ఇది చూడండి మీరు, ఇది చూడండి, ఈమెకు బాచుపల్లి బాలానగర్ బ్లాక్ నెంబర్ 7 ఫ్లోర్ 9th ఫ్లాట్ నెంబర్ 1, బ్లాక్ నెంబర్ 7 ఫ్లోర్ 9th ఫ్లోర్లో ఫ్లాట్ నెంబర్ 1 కేటాయించిందే. ఇట్లా బ్లాక్ కూడా మరి మేము పోయి చూసుకున్నాం మేడం. మరి లాక్ వేసి ఉంది కదా అంటే అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మీకు ఇస్తారు, మీరు అట్లా పోయి చూడొద్దు, చూసి మీరు అట్లా పోయి ఇట్లా నాకు కంప్లైంట్ ఇవ్వద్దు. మీరు మాకు గవర్నమెంట్ మొత్తం ఒక బ్లాక్ అంతా అలర్ట్ చేసింది, బ్లాక్ నెంబర్ 6, అవన్నీ మీకు చేంజ్ చేసి మళ్ళీ అప్పటికప్పుడు మీకు చేంజ్ చేసి ఇస్తారు, మీరేం టెన్షన్ ఏం తీసుకునేది లేదు అని చెప్పి మాకు చెప్పిండ్రు. దాంట్లో మరి 72 years అని ఉంది, క్యాస్ట్ వేరే చేంజ్ అయింది కదా అంటే అవన్నీ ఆడ చూసుకుంటాం ఇచ్చేటప్పుడు, మీరు ఇప్పుడు ఏం మాట్లాడొద్దు అని చెప్పింది. ఈ పెద్ద మనిషి చూడు, ఉషా కుమారి బ్లాక్ నెంబర్ 2 అంట, ఫ్లోర్ 3వ ఫ్లోర్ అంట, ఫ్లాట్ నెంబర్ 9 అంట. ఆమె బ్రాహ్మణ్, ఆమె ఎస్సీ అని వచ్చింది. క్యాస్ట్ చేంజ్ వస్తుంది, ఏజ్ చేంజ్ వస్తుంది, ఇవన్నీ డౌట్లు అడిగినందుకు నా మీద పగబట్టి నా మీద కోర్టులో కూడా ఏమంటారు కేసు వేసింది, నా మీద. ఎందుకు అంటే మేము అందరం పోయి అడిగినందుకు ఆమె ఏం చేసింది, మీ మనుషులకి 42 మనుషులకి నేను 42 లక్షలు ఇస్తా అని చెప్పి బాండ్ ఎంటీ చెక్ ఇచ్చింది మాకు. ఆ చెక్ ఇచ్చింది కదా, సరే మేడం ఎప్పుడు ఇస్తారు ఏందని అడగడానికి పోయినందుకు ఆమె నా మీద సికింద్రాబాద్ మారేడుపల్లి కోర్టులో కేసు వేసింది. ఎవరైతే ఆమెను బెదిరించిండ్రో తిట్టినామో మేము, మాకు ఎప్పుడు ఇస్తారు మేడం మీరు అన్యాయం చేసిరన్నందుకు నన్ను బెదిరించిరు అని చెప్పి మా మీద మొన్న రీసెంట్గా February 2 రోజు కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చినాం మేము. మా మీద కేసు ఒక్కొక్కరు లక్ష రూపాయలు కట్టిరు. ఎట్లా ₹1,00,000 క్యాష్ ఇచ్చిండ్లా, కొన్ని ఆన్లైన్ ఇచ్చిండ్రు, ఆన్లైన్ పేమెంట్ చేసినాం, కొన్ని క్యాష్ ఉన్నాయి. కొంచెం ఎక్కువ మటుకు అయితే క్యాష్ ఇచ్చినాం, ఎందుకంటే ఆన్లైన్ చేస్తే ట్రాన్సాక్షన్ మా పాప జాబ్ చేస్తుంది, ఆమెకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మ మా ఇంటికే దగ్గర ఆమె ఒక 10 నుంచి 15 సార్లు వచ్చింది. ఇప్పుడు ఏమంటుంది అడిగితే, నేను ఇస్తానంటున్నా అని అనుకుంటేనే కోర్టులో కంప్లైంట్ ఇచ్చేసింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లు ₹1,00,000 అమ్ముకోమని ఎవరికైనా చెప్పిండ్లా? ఆమె పేరేం పేరు? పుష్పలతకి ఏమైనా చెప్పిండ్లా? రేవంత్ రెడ్డి గారు 600 మంది మహిళలను మోసం చేసింది పుష్పలత. ఈమె పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో అబాసు పాలు కావద్దంటే ఈ మహిళలందరికీ 600 మహిళలకు న్యాయం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఈ 600 మహిళలకు కూడా ఈమని మేము చెప్పట్లేదు. ఇందులో ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో నిజంగా 600 మంది మహిళలు అర్హులేనా, లేదంటే డబ్బులకు ఆశపడి లక్ష రూపాయలు అప్పనంగా కట్టింలా? పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వీళ్ళకు పట్టాలు అందించాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. హైదరాబాద్లోనే ఇంత మోసాలు జరిగితే ఇక ఊర్లల్లా చట్టా పట్టాలు ఉన్నాయి. ఇన్ని కాపీలు అనే ఒకట వజనే ఉన్నది మొత్తం, ఇన్ని కాపీలు. నువ్వెంత కట్టినావమ్మా? నువ్వు ఎప్పుడు కట్టినావు? సంవత్సరంన్నర అవుతుంది. ఏమని చెప్పింది చెప్పు? ఇస్తా అని చెప్పింది ఇల్లు, మేము అందరికి ఇస్తాం. నా తరం ఇంకా 3 వచ్చారు. ముగ్గురిని కల్పించినావా? ముగ్గురిని కలిపి. కమిషన్ వచ్చిందా మరి? కమిషన్ లేదు, ఏం లేదు. అంతేనా? ఉన్నది ₹1,00,000 ఉన్న ఇల్లు. ఇప్పుడు ఏమంటుంది మరి ఇంటికి పోతే? తర్వాత ఇస్తా అని చెప్పింది. ఇంకా అంతే. ఇంకా అంటే ₹1,00,000 ఇప్పుడు జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడిలా? మేము మాట్లాడలేదు, ఆమె మాట్లాడింది. ఓకే, నువ్వెంత కట్టినావమ్మా? నేను ₹1,00,000 కట్టిన. ఏం పేరు నీ పేరు? నా పేరు అసలుకు ఉషారాణి. ఉషారాణి. నీ పేరేం పేరమ్మా? సీతామహాలక్ష్మి. ఉషారాణి. మీ పేరేం పేరమ్మా? అనురాధ. మీ పేరమ్మా? శాలిని.
అన్నయ్య ఇప్పుడు 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 సంవత్సరంన్నర అవుతుంది కదమ్మా, సంవత్సరంన్నర నుంచి తిరుగుతున్నారు కదా, మరి ఇట్లా ఇప్పుడు నిరుపేదలకు ఇండ్లు వస్తాయని తెలుసు, మరి పైసలు కడితేనే ఇండ్లు వస్తాయని అనుకున్నారా మీరు? మేము ఆశపడతాం కదా ఇంట్లో వస్తుంది అనేసి, అది మేము ఆశతో మేము డబ్బులు కట్టినాము. వస్తే వస్తే పేదోళ్ళం కాబట్టి ₹1,00,000 పోయినా మంచిదే, ఇల్లు వస్తే మేము గూడు ఉండొచ్చు కదా అనుకున్నాం. అట్లా నా తరపు నుంచి ఇంకా నలుగురు కూడా కట్టినాం. నువ్వు ఉండేది ఏడా? మేము మల్కాజిగిరి. మల్కాజ్గిరిలే, ఓకే. నువ్వు ఉండేదమ్మా? మల్కాజిరి. మొత్తం మల్కాజ్గిరిలోనే మోసం చేసిందా? నువ్వు అల్వాలు, నువ్వు నిజాంపేట. ఇక చూడు, నిజాంపేట, అల్వాలు, బాచ్పల్లి, మల్కాజ్గిరి మహిళలు భలే మోసపోతున్నారు. ఆమె నెంబర్ ఉన్నదా? ఇది ఒక వాయిస్ ఒకసారి పెట్టరా, కలెక్టర్ గారితో మాట్లాడతానని డబుల్ బెడ్రూమ్ అక్కడికి తీసుకెళ్ళి చేస్తున్నా సార్, స్పీకర్ ఆన్ చేస్తాను, చెప్పండి. ఓకే ఓకే, అందరు పట్టాలు తీసుకుంటాను సార్. ఓకే ఓకే, తీసుకొని సార్ మరి ఇప్పుడు వాటర్ ఫ్లో ఉంది, ఈవినింగ్ వచ్చేసి 5 వరకు కూడా మనము మీరు ఏమీ రాలేదా సార్? మీరు ఎవరితో మాట్లాడుతుంది? బెనిఫిషియర్స్ కొంతమంది వచ్చున్నారు, వాళ్ళేమో కొంచెం సెలవులు పెట్టుకు వచ్చారంట బెనిఫిషియర్స్. దాని గురించి అన్నాను, ఏమన్నా అవకాశం ఉంటే కొంచెం మీరు ట్రై చేస్తే బాగుంటుంది సార్. కలెక్టర్ గారిది, ఓకే. అవును 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 సార్, అన్నారు మీరు. ఈ రోజే మన ప్రోగ్రామ్కి వస్తారు మళ్ళీ ఇక్కడ. అంటే మీరు అంటే బెనిఫిషియర్స్ ఉన్నారు కదా, వాళ్ళు పంపించినా ఉంచినా అనే ఉద్దేశంతో నిజంగా కలెక్టర్తోనే మాట్లాడుతుందా ఈమె? సరే, ఫ్రైడే చేసుకున్నాం కదా. లేదంటే వీళ్ళు కుమ్మక్కై లక్షలు దోచడానికి ఏమన్నా ట్రై చేసిల్లా? కలెక్టర్ ఇంతసేపు మాట్లాడతారా ఫోన్లో? ఓకే, ఫ్రైడే అయితే మాకు 2 అది మనకు గాజు రామాలు కూడా అయిపోతుంది కదా సార్ ఫ్రైడే రోజు. రైట్ 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 సార్. అవునవును, రైట్ 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 సార్. థ్యాంక్ యూ. ఇవన్నీ ఫేక్ ముచ్చట్లు, ఉత్తమ ముచ్చట్లు మాట్లాడుతూ ఉంది ఈమె. ఒక్క నిమిషం, ఉత్తమ ముచ్చట్లు మాట్లాడుతుంది అన్న చర్చ జరుగుతున్న ఫోన్, ఉత్తమ ముచ్చట్లు మాట్లాడుతుంది అన్న చర్చ జరుగుతుంది. ఆమె నెంబర్ చెప్పండి ఒక్కసారి, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఎంతమందిని మోసం చేసి గవర్నమెంటే చెప్పిందా ఫోన్ చేయమని, లేదంటే మోసం చేయమని గవర్నమెంట్ చెప్పిందా? 8520972142 72142. పుష్పలతనా? పుష్పలత తిమ్మిరియా? తిమ్మిరి చేస్తుందా ఇప్పుడు? అందరికి తిమ్మిరి పట్టిస్తుంది మీకు. ఒక్కొక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 600 మంది ఇంటూ ₹1,00,000, 6 కోట్లలో ₹1 కోటి అటు పెట్టుకున్నా కూడా, 2 కోట్లు అటు పెట్టుకున్నా కూడా 4 కోట్లు ఆరామ్సే వేసుకోవచ్చు. కరెక్టే. ఇది ఆడోళ్ళ పేర్ల మీదే ఇందిరమ్మ ఇల్లులు ఇస్తారు. తీసుకురా, వాళ్ళు రారంటనా? రమన్ పైకి. రాము
పిల్లలు కాదు. పాస్ ఫోటో కూడా కాదు, అది ఏ ఫోటోలు పెట్టింది ఒకసారి ఫోటో కాపీస్ సెల్ఫీ ఫోటో. ఇక ఫోన్ ఎత్తుతలేదు, ఇక కాల్ చేస్తే ఫోన్ ఎత్తుతలేదు. మళ్ళీ ఒక్కసారి ట్రై చేద్దాం, 2 సార్లు చేస్తాం, మళ్ళీ ఒక్కసారి చేద్దాం. ఒక్క నిమిషం ఆగమ్మ, ఈమెతో మాట్లాడాలి ఈరోజు మనం. మొగోళ్ళకు ఎట్లా వస్తాయి ఇందిరమ్మ ఇండ్లు? దా నువ్వు లోపల రా. మహిళల పేరు మీదనే రావాలిగా ఇందిరమ్మ ఇళ్ళలో. వీళ్ళందరూ ఎక్కడోళ్ళు, వీళ్ళంతా తెలంగాణ వాళ్ళు ఉన్నారా దీంట్లో? ఇందిరమ్మ ఇళ్ళు తెలంగాణలోకే ఇస్తుందా లేదంటే కేసీఆర్ లాగా అమ్ముకుంటున్నారా? ఇక ఫోన్ ఎత్తుతలేదు మా తల్లి. 600 మందిని ముంచింది, ఇక ఫోన్ ఎత్తుతలేదు. ఇవన్నీ ఏమనాలి? ఇగో గైక్వాడ్ అంట, మొగోళ్ళ పేరు మీద ఉంటుంది అనే ఎక్కడన్నా? మొగోళ్ళ పేర్ల మీద ఇందిరమ్మ ఇల్లులు మొగోళ్ళ పేర్ల మీద ఇస్తున్నారా? కాంగ్రెస్ వాళ్ళు జరా మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఇక్కడ బాచ్పల్లి అంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కిందకి వస్తుంది. వీళ్ళందరూ ఎటువైపు ఉన్నారు? ఇగో మొగైన పేరు అన్నారండి, నిషాద్ పేరు మీద మీరెంత కట్టిల్లన్నా? 12 లక్షలు కట్టిల్లు మీరు. మీ వచ్చిందా మీ పత్రం? ఇలా పట్టాలు వచ్చినాయి కానీ ఫ్లాట్ తీయలే. పట్టాలు వచ్చినాయి, ఫ్లాట్ ఇవ్వలే. 12 లక్షలు కట్టినాడు అన్న. ఓర్ని అమ్మ, ఫోన్ ఎత్తుతలేదు. ఫోన్ చేస్తే కొడుకు నెంబర్ ఏం చేస్తావు? ఇక అమౌంట్ ఇచ్చాను. వాళ్ళ బిడ్డ 12 లక్షలు తీసుకున్నాడు. చెప్పు. 79 81 81 21 21 27 27 25. 25. ఏం పేరు? Hi, if you record your name and reason for calling, I'll see if this person is available. విశాల్. పుష్పలత విశాల్. Thanks. వీళ్ళు కంప్లీట్ పకడ్బందీగా మోసం చేస్తున్నారు. వాళ్ళ ఇల్లు ఎక్కడ? తిరుమల Reason for calling, I'll see if this person is available. సరే, ఇప్పుడు ఫోన్ ఎత్తుతలేదు కదా, మనం తిరుమలకి రాలి, ఇంటికి పోదాం, కలెక్టర్ కార్యాలయానికి పోదాం. మీరు ఒకరోజు ప్లాన్ చేసుకోండి, అందరినీ రమ్మనండి, బాధితులు ఎంతమంది ఉంటే అంతమంది. నేను మొత్తం స్టేట్ మీడియాకు నేనే చెప్తా, మొత్తం వస్తారు. ఎటు పోతో చూద్దాం. ఒక్కటి కాదురా నాయన, ఇట్లా పట్టుకోమా. ఇగో గిల పట్టాలు చూస్తే మీకు నవ్వొస్తుంది. ఇగో గిన్ని పేపర్లా ఇట్లా మూట పెట్టుకొని పోవచ్చు ఇక మనం ఇల్లులు. ఇంతమందిని మోసం చేసి ఏం బతుకునేది? ఏదైనా బావి లేని నీళ్ళు లేని బావిలా ఏదైనా బండగట్టుకొని చావపోయినావు పోయి. వీళ్ళని మోసం చేస్తావు ఆడబిడ్డలను, పేద బిడ్డలను. రూపాయి జమ చేసుకోను, కైకిలో కూలో పోయి ఇంత నాకు ఆసరా అవుతుందో ఇందిరమ్మ ఇండ్లు వస్తే నేను గూడు కిందికి ఉంటా, ఈ కిరాయిలకు కట్టలేక చస్తున్నాం, నాకు సొంతిల్లు ఉన్నట్టు ఉంటుంది, ఎవరైనా చుట్టాలు వచ్చినా బంధువులు వచ్చినా జరా తలెత్తుకొని బతకొచ్చని రూపాయి కష్టపడి 10 నుంచి 12 లక్షలు జమ చేసి నీకు కడితే ఈ ప్రొసీడింగ్ పత్రాలు, ఫేక్ ప్రొసీడింగ్ పత్రాలు మొత్తం ఇచ్చి వీళ్ళని సర్వనాశనం చేసినాం. ఇప్పుడు దీనిపైన ఇది ఆ ముక్కతే చేసిందని మేమైతే అనుకోవట్లేదు. ఎందుకంటే జర్నలిజంలో చాలా తతంగా మేము చూస్తున్నాం కాబట్టి ఆ ముక్కతే చేసిందని మేమైతే అనుకోవట్లేదు. ఎంతమంది చేసిందో 1 కాదు 2 కాదు నాయన. ఇగో రీనా వర్మ అంట, రీనా వర్మ ఇట్లా పట్టుకోమా, రీనా వర్మ ఇది. ఇగో గైక్వాడ్, ఇగో అనురాధ, ఇగో సీతామహాలక్ష్మి పెద్దమ్మది సీతామహాలక్ష్మి. 1 కాదు 2 కాదురా, గింత మోసాలారా నాయనా. కా శైలాస్ ఈ ఆధారాలతో పాటు తీసుకొచ్చింది వీళ్ళందరూ. ఇగో నిషాద్, దుర్గా పటేల్, ముఖేశ్వరి,
సాహు వీళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు. సునంద నిర్మల్కర్ వీళ్ళంతా బీహార్ ఉత్తరప్రదేశ్ వీళ్ళంతా. మరి తెలంగాణలోకి ఎందుకు వస్తలేవో ఆమె ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేసి దాంట్లో పేర్లు చూపిస్తుండే. నిరంజనమ్మ ఇగో వెబ్సైట్ కూడా క్రియేట్ చేసిందంట. మా గొప్ప తల్లి ఆన్లైన్ లో చూపించింది, మీకు వచ్చినాయి ఆన్లైన్ లో చూపించింది. ఏయ్ మీరు చెక్ చేసుకున్నా కూడా ఇక డోకా లేదా అని చెప్పింది. మరి ఎటు పోయినాయి? సరే ₹1,00,000 తీసుకుంటే పడు. జర్నలిజంలో ఎంతోమంది ఆ అధికారులు తీసుకుంటున్నా, నువ్వు కూడా తీసుకుందాం అనుకున్నావు పడు. మరి వీళ్ళ పేద బిడ్డలకు రావాలి కదా ఇల్లులు. మరి ఎటు పోయినాయి ఇల్లులు? ఇగో సత్యమ్మ, బుజ్జమ్మ, ఓ అయ్యా కొద్ది కాదురా నాయన. శారద బీసీ, చంద్రకళ బీసీ కేటగిరీలు కూడా ఉన్నాయి. నాగలక్ష్మి బీసీ, కృష్ణమ్మ బీసీ, నీలం యాదయ్య మొగోళ్ళ పేర్ల మీద ఇచ్చింలే యాదయ్య బీసీ. మొత్తం బీసీ వాళ్ళనే మోసం చేసినట్టున్నదిగా. కృష్ణమ్మ బీసీ. సీతా మహాలక్ష్మి తల్లిది ఎస్సీ. ఓసీ ఎస్సీనా? ఈమె ఓసీనా? ఓసీ అయితే ఎస్సీ సర్టిఫికేట్ ఎస్సీ అని పెట్టేసి ఇచ్చేసి పడేసింది. ఓసీ కైలాష్. పివి లక్ష్మి బీసీ. ఇగో 23 సంవత్సరాలు అంట, 43 అని వేసేసి ఇచ్చేసింది. భార్గవి 20 సంవత్సరాలు అంట. భార్గవికి 20 సంవత్సరాలు బీసీ. సమ్రీన్ బేగం 35 ఓసీ. భాగ్య దుర్గమ్మ 40 ఎస్సీ. ఇక చదువుతూ ఇప్పుడు శాటభారతం అయ్యేటట్టు ఉన్నది కదా ఇది. అన్న ఏం చెప్తారు అన్న? ఎట్లా చేస్తే ఇది ఏం పరిష్కారం ఏంది దీనికి? ఇంత మోసం చేసుకుంటూ పోతా అంటే పేదలను ఈ విధంగా ఎట్లా? ఓకే. మా దళిత మహిళలను మరియు బీసీ బిడ్డలను, నిరుపేదలైనటువంటి ఇల్లు లేనటువంటి వారిని ఒక టార్గెట్గా చేసి జయరాజు మరియు ఈ పుష్పలత వీళ్ళ టీం అంతా కొన్ని ఏరియాలు తిరుక్కుంటూ ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో ఇవన్నీ మేము కట్టించినాయి. గతంలో నేను కలెక్టర్ ఆఫీసులో మరియు సెక్రటరియేట్లో మా మనుషులు ఉన్నారని చెప్పి సెక్రటరియేట్ దగ్గరికి కూడా తీసుకెళ్ళి ఒక ఆయనను పరిచయం చేపించి ఆయనకు ఒక 12 లక్షలు ఇప్పించింది. వాళ్ళ కొడుకు ఇస్తే వాళ్ళ కొడుకు తీసుకుపోయి లోపలికి పోయి 12 లక్షల రూపాయలు ఇచ్చిండు. అదేవిధంగా వాళ్ళ బిడ్డ అకౌంట్లో ఒక 17 లక్షల రూపాయలు విత్ ప్రూఫ్తో సహా ఉన్నాయి. వాళ్ళ బిడ్డ అకౌంట్లో 17 లక్షల రూపాయలు వేసినాము. ఆమె ఒక రోజు కారులో వచ్చి ఇగో ఈ డబుల్ బెడ్రూమ్లు అన్నీ మేము కట్టించినవి ఇవి, ఇప్పుడు సార్ మీకు రేపు ఈ వరద బాధితులు ఇవి అయిపోయిన తర్వాత మీకు వస్తాయని చెప్పేసి మమ్మల్ని నమ్మించి నిండారుగా తడిబట్టతోటి గొంతు కోసి ఒక దళిత మహిళలు మొన్ననైతే ఒకరు ఆ భర్త వేధింపులు తట్టుకోలేక ఆ ఆడపిల్ల పురుగుల మందు తాగింది. పురుగుల మందు తాగిన తర్వాత ఏం కాదులే మేము అడుగుతాం ఆమె దగ్గరికి అని చెప్పేసి మేము ఒక 15-20 మంది పోయి పుష్పలత దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మీకు డబ్బులు ఇస్తాను మీరేం. పుష్పలత ఏ క్యాస్ట్? ఆమె తమిళ్ ఆమె తెలంగాణకు వచ్చి 600 మంది మా తెలంగాణ ఆడబిడ్డలను బీసీ ఎస్సీ ఎస్టీలను మోసం చేసి తమిళామె 600 మంది మహిళల చేత ఒక్కొక్కరి చేత లక్ష తీసుకున్నదంటే. అయితే ఆమెను అడిగినప్పుడు ఆమె ఏం చేసిందంటే, నేను డిసెంబర్లో పోయి అడిగినప్పుడు ఒక తమిళ్ అతన్ని గోపి అని వాళ్ళ శిష్యుడాట, అతన్ని పిలిస్తే వాడు నాకు గతంలో పరిచయం ఉన్నాడు. వాడిని పిలిస్తే డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఒక కాగితం రాసిచ్చి ఆ తర్వాత ఏం చేసిందంటే, కోర్టులో చూసుకుందాము నా దగ్గర ఏం లేవు, మీరంతా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇప్పుడు నేను ఏం కావాలని చెప్పేసి వాళ్ళ కొడుకు ఒక దిక్కు, వాళ్ళ బిడ్డ, వాళ్ళ చెల్లెలు పలు రకాలుగా మమ్మల్ని ఈ ఆఫీస్కి రా ఆ ఆఫీస్కి రా అని చెప్పేసి పిలిపించి అక్కడక్కడ కూర్చోబెట్టి మంచి మాటలతోటి మాట్లాడి పంపిస్తూ ఉంది. బట్టి విక్రమార్క కొడుకు నా ల్యాండ్ చేస్తూ ఉన్నాడు, నాకు 6 కోట్ల రూపాయలు వస్తాయి, ఇక్కడ మా నాన్నది ఫ్రీడమ్ ఫైటరు 5 ఎకరాల ల్యాండ్ ఉంది దొమ్మరపోచంపల్లి అని చెప్పేసి అట్లా ఒక 2 నెలలు గడిపింది.
ఇప్పుడు 42 లక్షల రూపాయలకు ఒక చెక్ ఇచ్చి ఒక బాండ్ రాసి ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కాదు కదా 42 లక్షలు అన్న కాడ 4 రూపాయలు కూడా మాకు రాలేదు. దీంట్లో అత్యధికంగా దళిత మహిళలు మరియు బీసీ మహిళలు మరియు ఆ రోడ్ల మీద మరి ఈ ఇటుక బట్టీల మీద పనిచేసేటువంటి మా బీహార్ వాళ్ళు కూడా మమ్మల్ని నమ్మి, ఇక్కడ తెలంగాణ వాళ్ళము తెలుగు వాళ్ళమని మమ్మల్ని నమ్మి వాళ్ళు కూడా 1,00,000 నుంచి 1,50,000 వరకు కూడా ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఉన్నారు ఇక్కడికి. అట్టి మహిళ పైన చట్టపరమైనటువంటి లేకపోతే న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా 100% చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే, బొక్కలు వేయాల్సిందే. తమిళ ఆమె ఇక్కడికి వచ్చి పొంకనామాలు కొట్టి 600 మంది మహిళలను మోసం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటే, ఇందిరమ్మ రాజ్యంలో మరి ఆడబిడ్డలను లక్షాధికారులు చేస్తామని మీరే చెప్తా ఉన్నారు. ఇప్పుడు మరి ఆడబిడ్డలను బికారిగాలని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 600 మంది ఆడబిడ్డలను బికారిగాలని చేస్తూ ఉన్నారు. మేము కూడా ఇప్పుడు ఆమె ఇంటికి పోతాం, ఆమె తతంగమేమో చూస్తాం. జిల్లా కలెక్టర్కు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్కు ఈ ప్రొసీడింగ్ పత్రాలతో నేనే అందరిని తీసుకొని పోతా. ఇది ఒక స్టేట్ వార్త, ఇది ఆషామాషి కాదు. ఏం అల్లాటప్పానా ఇష్టం ఉన్నట్టు మీరు పంచుకుంటూ పోతా ఉంటే పేద బిడ్డలకు అసలైన బిడ్డలకు ఏం రాకుండా పోయినాయి. రూపాయి ఖర్చు పెట్టుకొని ఏదో ఇల్లు వస్తుందని ఆశ కొద్దీ 1,00,000 నుంచి 1,50,000 కడితే ఖతం అయిపోయా. ఇదా వ్యవస్థ. ఒక్కొక్కరు ఇప్పుడు ఈమె కట్టిందని 2-3 ఇంకా తీసుకొచ్చింది. ఈమె దగ్గర 10 లక్షల, ఆమె దగ్గర 10 లక్షల, ఇట్లా 6-7 కోట్లు వేసుకున్నావా మొత్తం. చూద్దాం ఇది ఎంతవరకు పోతుందో, ముందుకు వెళ్దాం. ఫ్లాట్ కొన్నాడు ₹1,00,000 పెట్టి ఫ్లాట్ వెస్ట్ వెంకటాపురంలో 3rd floor లో ఫ్లాట్ కొన్నాడు. ఓకే, ఒక సొంతం ఇల్లు లేకుండా ఇల్లు కొనుక్కోండి. ఇప్పుడు కొనుక్కొని పోయి దాంట్లో ఉంటుండే. ఇప్పుడు మంచి ఆరాంసే ఉంటుండే. ఇక వీళ్ళ డబ్బులతో వాడు మంచిగా వెళ్తున్నా. 2 ఫ్లాట్స్ కొనుక్కున్నది, ఒకటి తిరుమలగిరిలా, ఇంకొకటి ఒక దగ్గర. మీ పైసలే ఇవన్నీ? మా పైసలే. అవి డేట్లతో సహా ఉన్నాయి. 2025 లో ఒకటి తీసుకుంది. ఓకే, నిన్న మొన్న జయరాజ్ తీసుకొని దిగిండు. మంచి లగ్జరీ కార్లు కూడా మెయింటైన్ చేస్తారు. కార్లు ఉన్నాయి, 4,50,000 ఒక బైకే కొన్నాడు కొడుకు. 4,50,000 బండే కొన్నాడు. 2 కార్లు వాళ్ళ తిరుగుతున్నాయి కంపెనీలో. 5055 ఇన్నోవా నడిపించుకుంటాడు. మమ్మల్ని ఇట్లా రోడ్ల మీద తెస్తుండు. నేను షాప్ బంద్ చేసుకొని రోడ్ల మీద పని చేసుకొని పైసలు ఇచ్చిన. ఓకే, షుగర్లు, బీపీలు వచ్చినాయి, హార్ట్ స్ట్రోక్లు వచ్చినాయి. ఒక్కొక్కరికి అట్లా ఒక్కొక్క ప్రాబ్లంతోని డబ్బులు ఆమెకి ఇచ్చి అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇయ్యాల రేపు ఇట్లనే తిప్పుతుంది. పైసలు మాత్రం ఇస్తలేదు. మీరు ఏడవ చెప్పుకుంటారో చెప్పుకోరు, ఏం చేసుకుంటారో చేసుకోరు. మాకు ఇయ్యూరంటే ఇస్తలేదు. ఏడ చెప్పుకోరు. ఆమె ఫోన్ ఎత్తుతో చెప్పేవాళ్ళం ఎక్కడ ఇవ్వాలో ఎక్కడికి రావాలో చెప్పేవాళ్ళం. ఎవరేం చేయలేరు. మీరెంత తిన్నారో మీరెంత చేసిరో అని మాట్లాడుతుంది ఆమె. మరి నువ్వు ఎందుకు తీసుకున్నావు, డీడీలు ఏడగట్టినో, నువ్వు రమ్మన్న దగ్గరకు వచ్చినాం కదా, మా కుట్టికనే నేను పైసల ఖర్చులు అంటే కూడా అట్లా ఏడికి రమ్మంటే అడిగి పోయినాం, ఏ టైంకి రమ్మంటే అడిగి పోయినాం. ఎవరైతే ఇందాక కలెక్టర్ అని చెప్పి మాట్లాడిందో అయినా కూడా మా లెక్క బాధితుడే అయినా కూడా. ఓకే, ఇది ఓవరాల్గా 600 మందిని మోసం చేసిన పుష్పలత గారికి మరి ఏ సన్మానం చేద్దాం? చెప్పులతో సన్మానం చేద్దామా, దేంతో సన్మానం చేద్దాం? చీపులతో సన్మానం చేద్దామా? త్వరలో ఉండబోతుంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఎవడైనా ఉంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఇటు కంటోన్మెంట్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఇక్కడ కుత్బులాపూర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఈ 4 నియోజకవర్గాలు, కుక్కట్పల్లి కావచ్చు, స్పెషల్గా ఈ 5 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు దీనిపైన దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున ఉంది ఇది. వాళ్ళ ఇంటికి పోయి కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే ఇది మొత్తం తతంగం బయటికి వస్తుంది. పెద్ద అవినీతి అనకుండా ఆమె ఏ కలెక్టర్తో మాట్లాడింది అవన్నీ మొత్తం ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఎవిడెన్స్తో సహా, వీళ్ళ పేమెంట్స్తో సహా, ఎవిడెన్స్తో సహా మొత్తం ఉన్నాయి. దీనిపైన తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ 600 మందికి పట్టాలు రావాల్సిన బాధ్యత ఉంటుంది. దీంట్లో అవినీతి పరులు ఎవరైనా ఉంటే ఫిల్టర్ చేసి నిజమైన పేద బిడ్డలకు మాత్రం ఇందిరమ్మ ఇండ్లు రావాలి. మహిళలను కోటీశ్వర్లు చేస్తా అని మహిళలను మోసం చేస్తే
చెప్పు చీపిర్లు పట్టి కొడతారు, ప్రభుత్వం చేస్తుంది అన్నట్లే. కానీ ఇటువంటి దుర్మార్గురాలు ఎక్కడి నుంచో తమిళనాడు నుంచి ఇక్కడ సెటిల్ అయ్యి వీళ్ళందరినీ సర్వనాశం చేస్తూ ఉంటే అధికార యంత్రాంగాలు ఏం చేస్తున్నట్టు అర్థం కావట్లేదు. డబల్ బెడ్రూమ్ల దగ్గరికే తీసుకెళ్ళి అక్కడి నుంచే ఫోన్లు మాట్లాడుతూ ఉంటే మరి డబల్ బెడ్రూమ్ దగ్గర ఉన్న అధికారులు ఏం చేస్తూ ఉన్నట్టు మాకైతే అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇందిరమ్మ రాజ్యంలో 600 మంది మహిళలను మోసం చేసిన ఘన చరిత్ర పుష్పలతకున్న. దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ఆస్కారం ఉంటుంది. తక్షణమే పుష్పలత పైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజా వాయిస్ వేడుకుంటుంది, ప్రజా వాయిస్ డిమాండ్ చేస్తూ ఉంది. లేని సమక్షంలో వీళ్ళందరూ 600 మంది మహిళలు కూడా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తారు. అప్పుడు ఎట్లెట్లా రావో